వా టాన్ 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 టడాన్ 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 టర్రా. నా అంగవస్త్రం మీద ఈక కూడా పీకలేదు. హిందూ అన్న ప్రతి ఒక్కరు ఖచ్చితంగా చూడాల్సిన సినిమా. లిటరలీ ఈ సినిమాలో గూస్ బంప్స్ తెచ్చే విషయం ఏదన్నా ఉందంటే మన రామ్ గోపాల్ వర్మ గారి ఇంటర్వ్యూకే ఎక్కువ మంది అమ్మ పాలు తాగి అమ్మ స్తన్యం మీద గుద్దే అంత స్క్రాప్ అంతా పట్టించుకున్న అవసరం లేదు. సీరియస్గా చెప్తున్నా, ఈ సినిమా మీద నెగిటివ్ కమెంట్స్ చేసే వాళ్ళకి, బాగాలేదని చెప్పే వాళ్ళకి 100% ఒకటే చెప్తున్నా, అలా ఉంటుంది వ్యవహారం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు శ్రీవిన్ కంటెంట్స్. ఈరోజు మన టాపిక్ హరిహర వీరమల్లు మూవీ రివ్యూ. ఈ సినిమాకి నేను రాత్రి 9:45 గంటలకు వెళ్ళాను. సినిమాకి వెళ్ళిన తర్వాత నాది ఒకటే ఒపీనియన్. సినిమాకి వెళ్ళిన తర్వాత ఒక 15 నిమిషాలు మాత్రం నార్మల్గా చూశాను. సినిమా స్టార్ట్ అయ్యి సినిమాలోకి వెళ్ళిన తర్వాత వా అనే ఎపిసోడ్ మాత్రం అద్భుతంగా వచ్చినాయి. సీరియస్లీ చెప్తున్నాను, సినిమాలో హిందూ అన్న ప్రతి ఒక్కడు ఖచ్చితంగా చూడాల్సిన సినిమా. ఈ సినిమా మాత్రం నా వరకు పర్సనల్గా కొన్ని ఎపిసోడ్లు నాకు నార్మల్గా నచ్చలేదు. మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు, ఈరోజు చాలామంది రివ్యూవర్స్ సినిమాలో అందులో బొక్కుంది, ఇందులో బొక్కుంది, అది బాగాలేదు, ఇది బాగాలేదు 100 చెప్తుంటారు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్పారు, మీరు సినిమా కోసం కష్టపడి పని చేయండి. సినిమా కనుక మీరు నిజంగా కష్టపడి పని చేస్తే నువ్వు నా అంగవస్త్రం మీద ఈక కూడా పీకలేవని చెప్పాడు. ఎగ్జాక్ట్లీ సినిమా కూడా అంతే. నేను చెప్తున్నాను, ఈరోజు ఇంత వర్షంలో కూడా ఇంత పెద్ద కలెక్షన్స్ వచ్చినాయి. రేపటి నుంచి ఈ సినిమా ఇంకా డెవలప్ అవుతుంది. 100% చెప్తున్నాను. రేపటి నుంచి కాదు, రాబోయే 3-4 డేస్లో హిందూగా పుట్టిన ప్రతి ఒక్కడు ఈ సినిమా ఖచ్చితంగా చూడాలి అనే ఒక ఇది పుట్టుకొని వస్తుంది. 100% నేను చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. రాబోయే రోజుల్లో ఈ సినిమా ప్రతి ఒక్క హిందూ కంపల్సరీ ఈ సినిమా మిస్ అయితే చాలా లాస్ అవుతాం అని చెప్పేసి మన హిందూ పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఖచ్చితంగా చెప్తారు. ఎందుకంటే వాళ్ళు ఖచ్చితంగా ఈ సినిమా చూస్తే 100 మందికి రిఫర్ చేస్తారు. ఖచ్చితంగా ఈ సినిమా చూడాలా, హిందూ ధర్మాన్ని ఎలా కాపాడుకోవాలా, ఎలా అనేది. ఇప్పుడు హిందీలో వచ్చింది మొన్న చావా అనే సినిమా హిందీలో ఎంత పెద్ద హిట్ అయిందో, తెలుగులో కూడా ఇది రోజుకి అంతే పెద్దగా హిట్ అవుతుంది. ప్రస్తుతం వాతావరణం బాగాలేదు, వర్షాలు పడుతున్నాయి కాబట్టి. వర్షాలు బాగా పడుతున్నా, వాతావరణం బాగాలేకపోయినా కలెక్షన్స్ ఈ రేంజ్లో ఉన్నాయంటే, వాతావరణం కనుక నార్మల్గా ఉంటే దీని కలెక్షన్స్ ఏ రేంజ్లో ఉండేది ఆలోచించండి. లిటరల్గా సీరియస్గా చెప్తున్నా, ఈ సినిమా మీద నెగిటివ్ కమెంట్స్ చేసే వాళ్ళకి, బాగాలేదని చెప్పే వాళ్ళకి 100% ఒకటే చెప్తున్నా. పవన్ కళ్యాణ్ గారి సినిమాలో ఒకే డైలాగ్ చెప్పారు, నా అంగవస్త్రం మీద అంచు మీద ఈక కూడా పీకలేవని. ఎగ్జాక్ట్లీ సినిమాకి నెగిటివ్ రివ్యూలు ఇచ్చే వాళ్ళ పరిస్థితి కూడా అంతే. పవన్ కళ్యాణ్ సినిమాకి నెగిటివ్ రివ్యూలు 100 రకాలుగా ఇచ్చిన అలా ఉంటుంది వ్యవహారం. సినిమాలో సెకండ్ హాఫ్ నాకు బాగా నచ్చిన ఎపిసోడ్ ఏదన్నా ఉందంటే, ఒక చిన్న పాప ఎపిసోడ్ ఒకటి ఉంటుంది. ఆ ఎపిసోడ్ చూసిన తర్వాత నేను లిటరల్లీ సినిమాకి 600 ఎందుకు పెట్టానని చాలా హ్యాపీగా, అందరూ సినిమా రేట్లు పెంచారన్నట్టు ఫీల్ అయ్యారేమో, కానీ నేను ఆ ఎపిసోడ్ తర్వాత నేను పెట్టిన 600కి ఈ సినిమా వర్త్ అన్న రేంజ్లో ఉంది. అద్భుతంగా ఉంది. ఆ ఒక్క ఎపిసోడ్ చాలు, నువ్వు సినిమా మొత్తానికి ఆ ఒక్క ఎపిసోడ్ చాలు. ఫస్ట్ హాఫ్లో ఉన్న చార్మినార్ ఫైట్ అయితేనేమి, దానికి బిఫోర్ ఉన్న ఫైట్ అయితేనేమి, ఆ వజ్రాలు దొంగతనం చేసే ఫైట్ అయితేనేమి, A to Z అద్భుతంగా ఉంది. లిటరలీ ఈ సినిమాలో గూస్ బంప్స్ తెచ్చే విషయం ఏదన్నా ఉందంటే మన కీరవాణి గారి మ్యూజిక్. లిటరలీ సినిమాలో నెంబర్ 1 హైలైట్ ఏదైనా ఉందంటే కీరవాణి గారి మ్యూజిక్. ప్రతి ఒక్కడు సినిమా చూసి ఇంటికి వెళ్ళేటప్పుడు మాక్సిమం పాత సినిమాలు ఏమైనా చూసినప్పుడు ఏదో ఒక సీన్ కానీ ఏదో ఒక వేరేది బ్రెయిన్లో అలా ఇమాజిన్ అవుతూ ఉంటుంది. నేను చూసినంత వరకు రాత్రి సినిమా చూసి ఇంటికి వచ్చేదాకా, నేను నైట్ ఇంటికి వచ్చేలకి 1:40 అయింది. ఆ టైం దాకా నా బ్రెయిన్లో అనే మ్యూజిక్ బ్రెయిన్లో అలా రన్ అయింది. అంటే ఇంకా ఆలోచించండి, ఆ మ్యూజిక్ నన్ను అంత ఇంపాక్ట్ చేసింది. నన్నే కాదు, సినిమా చూసిన ప్రతి ఒక్కడికి ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం గుర్తుందిరా అంటే, ఒక్క పవన్ కళ్యాణ్ పర్ఫార్మెన్స్ అండ్ పవన్ కళ్యాణ్ యాక్షన్ సీక్వెన్స్ తర్వాత 100% గుర్తుండేది ఏదైనా ఉందంటే కీరవాణి గారి మ్యూజిక్. నిజంగా చెప్తున్నా, గూస్ బంప్స్ తెప్పించింది. మ్యాక్సిమం ఈ రివ్యూవర్స్ అందరూ ఏంటంటే, చిన్న సినిమాల వాళ్ళ దగ్గర మాకు ఎందుకు కావాలంతా ఏదన్నా ఎక్స్పెక్ట్ చేసి సరిగ్గా డబ్బులు రాకపోయినా, లేకపోతే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది రాకపోయినా నెగిటివ్ రివ్యూస్ ఇస్తారేమో నాకు తెలియదు. కానీ పవన్ కళ్యాణ్ సినిమాకి మాత్రం 100% అస్సలు ఆయన ఒకటే మాట చెప్పాడు, నువ్వు కష్టపడి పని చేసుకో, ఇలాంటి
స్క్రాప్ అంతా పట్టించుకున్న అవసరం లేదు అని క్లియర్గా చెప్పేశాడు. ఒక రిపోర్టర్ అతను క్వశ్చన్ అడిగారు, సార్ సినిమాని ఇలా చంపేస్తున్నారు ఏంటంటే, ఆయన జానీ సినిమాకే చెప్పాడు, కష్టపడి పని చేసాం, సినిమా వర్కౌట్ కాలేదు, ఫ్లాప్ అయింది, దానికి ఎందుకు అందరూ ఇలా మొహాలు పెట్టుకొని దిగులుగా ఉన్నారంటే, అంటే మనం పని చేసి మనం 100% కష్టపడి పని చేస్తే ఒక్కొక్కసారి రిజల్ట్ మనం అనుకున్నట్టు రాకపోవచ్చు, దానికి మనం డైలీ పడకపోవాల్సిన అవసరం లేదు. ఆ రిజల్ట్ ప్రేక్షకుల వల్ల వస్తుందే తప్ప ఈ ముప్పావల రివ్యూవర్స్ వల్ల అయితే 100% కాదు. ఎవడైతే రివ్యూవర్ ఉన్నాడో వీడు ఈ సినిమా బాగుందని చెప్పినా ఆడియన్స్ నచ్చితే చూస్తాడు, బాగలేదని చెప్పినా ఆడియన్స్ నచ్చితే చూస్తాడు. ఒక స్టార్ హీరో సినిమా అయితే వీడు 100 చెప్పినా కానీ మిస్ గారు, ఖచ్చితంగా ఫస్ట్ డే వెళ్ళి చూస్తారు, 100% చూస్తారు. ఇంకేదైనా చిన్న సినిమాలు అయితే ఈవెన్ వీళ్ళ మాటలు నమ్మి ఏదైనా వాళ్ళకి లాస్ అయ్యే పరిస్థితి ఉంటుందేమో నాకు తెలియదు, కానీ పెద్ద హీరో సినిమా ఏదైనా సరే ఎబో యావరేజ్గా ఉన్నా సరే ప్రతి ఒక్క సినీ అభిమాని 100% థియేటర్కి వెళ్ళి చూస్తాడు. చూసిన తర్వాత ఆ తర్వాత వీడు చెప్పిన రివ్యూ కరెక్ట్గా ఉందా లేదా అని చెప్పి వీళ్ళని ఒకసారి క్రాస్ చెక్ చేస్తారు. రివ్యూ చెప్పే వాళ్ళందరిలో 80% రివ్యూవర్స్ నెగిటివే చెప్తారు. ఎందుకంటే ఈ సినిమాలో ఇది బాగుంది, ఇది హైలైట్గా ఉంది, ఇది సూపర్ ఉంది, ఇది బంపర్ ఉంది అని చెప్తే ఎవ్వడు దేకడు వాళ్ళని. ఎందుకంటే అందుకే వాళ్ళకి వ్యూస్ రావాలన్నా, వాళ్ళకి సబ్స్క్రైబర్స్ పెరగాలన్నా వాళ్ళు చేయాల్సింది ఏంటంటే, వాళ్ళందరూ నెగిటివ్గా సినిమా గురించి తప్పుగా మాట్లాడేవాడికి మీరు అబ్జర్వ్ చేయండి, టమోటాకాయ కానీ ఇలా పెట్టుకొని చేసేవాడు కానీ ఇంకోడు కానీ ఎవడైనా సరే సినిమా గురించి నెగిటివ్గా మాట్లాడేవాడికి సబ్స్క్రైబర్స్ వ్యూవర్స్ ఎక్కువ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు జనాల్లో ఒక ఇది ఉంది, నెగిటివ్గా మాట్లాడే వాళ్ళని ఎక్కువ చూస్తారు. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే నీతి వాక్యాలు చెప్పి పొద్దున్నే వచ్చి ప్రవచనాలు చెప్పే వాళ్ళని చూసే వాళ్ళకన్నా కూడా రామ్ గోపాల్ వర్మ గారి ఇంటర్వ్యూకే ఎక్కువ మంది వ్యూవర్స్ ఉంటారు. ఇది అలవాటు అయిపోయింది, అలవాటు చేసేసారు కూడా. నా ఛానల్ ఈ శ్రీవిన్ కంటెంట్స్లో 100% చెప్తున్నాను, వచ్చే రోజుల్లో కూడా ఏదైనా సినిమా రిలీజ్ అయ్యి దాంట్లో బెటర్ అద్భుతంగా ఈ సీన్లు ఉన్నాయి, ఇవి బాగున్నాయి అవే అనేవి మాత్రమే వస్తాయి తప్ప ఈ సినిమాలో ఇది డొల్లా, ఇది బాగాలేదు, ఈ సినిమాకి వెళ్ళకండి అనేవి రావు. నా సినిమాలో ఆ సినిమా గురించి ఎంత తక్కువ డిస్కషన్ ఉందంటే ఆ సినిమా బాగాలేదని అర్థం, అంతే తప్ప నేను సినిమాలో ఇది బాగాలేదనే విషయాన్ని పాయింట్అవుట్ చేసి 100% చెప్పను. అలా చెప్పేవాడు రివ్యూవరే కాదు, ఎందుకంటే సినిమా మీద బ్రతుకుతూ సినిమాని చంపేవాడు నా దృష్టిలో అమ్మ పాలు తాగి అమ్మ స్తన్యం మీద గుద్దే అంత వద్దు, మాట్లాడకూడదు, ఫస్ట్ డే కాబట్టి వదిలేస్తున్నాను. అలాంటి వెధవలతో సమానం. వీలైనంత వరకు ప్రేక్షకులారా చూడండి, సినిమా 100% సనాతన ధర్మ హిందువుగా పుట్టిన ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఒకసారి చూడాల్సిన సినిమా. అలా అని చెప్పేసి ముస్లిమ్స్కి క్రిస్టియన్స్కి దూరం అయ్యే సినిమా అని కాదు, అందరూ కలిసి చూడాల్సిన సినిమా. సినిమా ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి నచ్చుతుంది, 100% చెప్తున్నాను. ఆడవాళ్ళు ఫ్యామిలీతో ఈ సినిమాని ఒకసారి చూస్తే మళ్ళీ వాళ్ళు వేరే వాళ్ళకి రిఫర్ చేసి అంత గొప్పగా ఉంది, ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. ఈ సినిమా కుదిరితే ఫ్యామిలీతో వెళ్ళి చూడండి, మీకు నచ్చితే ఇంకో 10 మందికి చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. యువర్ శ్రీవిన్ కంటెంట్స్, వీరబాబు. లవ్ యూ.